అక్టోబర్ 1, 2, 3 తేదీలలో వృషభ రాశి వారికి గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న అదృష్ట గడియలు రానే వచ్చేసాయి. వీరి జీవితంలో ఊహించని శుభ ఫలితాలు జరగబోతూ ఉన్నాయండి. అక్టోబరు 1, 2, 3 తేదీల్లో వృషభ రాశి వారికి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, గత కొంతకాలంగా కూడా వీరు ఎదురు చూస్తున్నటువంటి అదృష్ట గడియలు వీరి జీవితంలో ఏ విధంగా కలగబోతున్నాయి, అన్ని విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు. వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి వీరి జీవితం చాలా బాగుంటుంది. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యము కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా మనం చెప్పవచ్చు. ఈ రాశి వారు దయ, ధనగుణము, క్షమాగుణమును కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి చాలా మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయంలో మార్చుటకు ఎవ్వరికీ సాధ్యం కాదు. వృషభ రాశి వారు చాలా ఆనందంగా వీరి జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడమే అభిరుచి కూడా కలిగి ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని వీరు ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు. ఏ పని అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వృషభ రాశి వారు కలవారిగా ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో వీరికి ఇప్పటి వరకు వీరు గత కొంతకాలంగా వీరు ఎదురు చూస్తున్న అదృష్ట గడియలు అయితే ప్రారంభం కాబోతూ ఉన్నాయండి. ఆ సమయంలో వీరికి అన్నీ కూడా శుభ ఫలితాలు అయితే కనిపిస్తాయి. మీరు ప్రారంభించిన పనులు అన్నింట్లో కూడా ఆటంకాలు అనేవి తొలగిపోతాయి. అవధులు లేని ఉత్సాహాన్ని మీరు కలిగి ఉంటారు. అధికారులు లేదా పెద్దలు మెప్పించడానికి మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం కూడా మేలు. బంధుమిత్రులను కలుపుకొని పోవడం వల్ల సమస్యలను అధిగమిస్తారు. సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దండి. స్థానచలన సూచనలు ఉన్నాయి. అనవసరంగా ఆందోళన పడడం తగ్గించుకుంటే మంచిది. నవగ్రహ ఆరాధన మీకు శుభప్రదం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి. అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు అనేవి ఉండవచ్చు. ఒక సంఘటన లేదా వార్త కూడా కాస్తంత బాధను కలిగించవచ్చు. శివారాధన చేసినట్లయితే మీ జీవితంలో శుభప్రదమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం అసలు లేదండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ ఏడాది రాహుగోచరం 11వ ఇంట్లో ఉంటుంది కాబట్టి మీకు ఆర్థిక పరంగా ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో సమయానికి మీకు డబ్బు అనేది చేతికి అందడం వలన ఆర్థికంగా మీరు ఎక్కువ ఇబ్బంది అనేది పడరు. అయితే ఇప్పుడు అందే డబ్బులన్నీ కూడా తాత్కాలికమైనటువంటి అవసరాలను తీర్చేవి కాబట్టి డబ్బు కావలసినప్పుడల్లా కూడా వేరొకరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది. మీరు ఖర్చులను నియంత్రించుకోకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీరు కొంత ఇబ్బందులు పడవచ్చు. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారి కుటుంబ జీవితంలో పరిస్థితులు చాలా అనుకూలంగా అయితే ఈ సమయంలో మారుతాయి. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోవడం మరియు పిల్లల యొక్క ఆరోగ్యం మెరుగుపడడం కారణంగా మీ యొక్క మానసిక ఆందోళనలు కూడా తగ్గుముఖం పడతాయి.
గురు దృష్టి 7వ ఇంటిపైన ఉండడం వలన మీ జీవిత భాగస్వామికి కూడా మీ యొక్క సమయం అనుకూలంగా ఉంటుందండి. కుటుంబంలో పెద్దవారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు వారి యొక్క సహాయ సహకారాలు మీకు అందడం వల్ల గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనం చేయడం కానీ ఆధ్యాత్మిక గురువులను సందర్శించడం కానీ చేస్తూ ఉంటారు. దాని కారణంగా మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈ ఏడాది అంతా కూడా శని దృష్టి 4వ ఇంటిపైన మరియు 12వ ఇంటిపైన ఉండడం చేత మీరు విదేశీ యానం చేయడం కానీ లేదా ఉద్యోగం కారణంగా కుటుంబ సభ్యులకు దూరంగా వెళ్ళాల్సిన అవసరం కూడా కలిగి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా వృషభ రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంతో త్వరగా వస్తుంది. వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దానికి కారణంగా మొండితనం పట్టుదలగా మారే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీని కారణంగా నష్టం కూడా చేకూరుతుంది కనుక మొండి పట్టుదలను మీరు విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. మీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారక తప్పదు. ఎంతటి కార్యములు అయినా సరే మీరు చాలా సులభంగా చేసేస్తుంటారు. అయితే పొగడ్తలకు వీరు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనాన్ని కూడా కలవారుగా ఉంటారు. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వారి యొక్క భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా వీరికి లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లో అయినా సరే వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు రూపవతులనే చెప్పవచ్చు. వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని ఎంత చూసే వరకు కూడా విడిచిపెట్టారు. తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు. వృషభ రాశి వారు మీకు స్నేహితులుగా కానీ లేదా కుటుంబ సభ్యులుగా కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.